రాముడు ఆ ప్రవాహ గోడను ఎలా బద్దలు కొట్టాలా అని ఆలోచిస్తుండగా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఆకాశం మబ్బుపట్టి కుండపోత వర్షం, భయంకరమైన ఉరుములు, మెరుపులతో గాలివాన మొదలవుతుంది. వర్షానికి తలవకుండా, కాపలాదారులకు దొరక్కుండా రాముడు అడవిలోని ఒక పెద్ద మహావృక్షం త్వరలోకి వెళ్తాడు. చీకటిగా ఉండటంతో తన వద్ద ఉన్న చిన్న ప్రమిద దీపాన్ని వెలిగించుకుని కూర్చుంటాడు. తెల్లవారేసరికి వర్షం పూర్తిగా తగ్గిపోతుంది. రాముడు దొంగను బంధించిన తర్వాత వెంటనే కొండపొడపై భాగంలో ఉన్న రహస్య గుహ వద్దకు చేరుకుంటాడు. రాత్రంతా పడ్డ కుండపోత వర్షానికి ఆ గోడ వెనుక నీటి ఒత్తిడి విపరీతంగా పెరిగింది. కాపలాదార్లు అలసిపోయి నిద్రపోతుండగా రాముడు నిశ్శబ్దంగా గోడ పైభాగానికి చేరుకుని దానికి ఆధారంగా ఉన్న ప్రధాన రాతిని తన వద్ద ఉన్న గట్టి కర్రతో కదిలిస్తాడు. ఒరేయ్, వాడు గోడకు ఉన్న ఆధారపు రాయిని కదిలించేశాడు, వెనక్కి తగ్గండి. ఆ రాతి గోడకు పెద్ద పెద్ద నెర్రలిస్తాయి. ఇటుకలు, మట్టి విడిపోతాయి. ఒక్కసారిగా వేలాది గ్యాలన్ల నీరు ఉద్ధృతంగా గోడను బద్దలు కొట్టుకుంటూ బయటకొస్తుంది. ఎండిపోయిన కొండవాగు గుండా స్వచ్ఛమైన నీరు గలగల పారుతూ గ్రామం వైపు వస్తోంది. రాముడు వెంటనే దొంగ తెచ్చిన నగగల మూటను తీసుకుని గ్రామం వైపు బయలుదేరతాడు. మధ్యాహ్నం ఎండ దంచి కొడుతోంది. నేలంతా నెర్రలు సాచింది. చెట్లు ఎండిపోయి అస్థిపంజరాల్లా ఉన్నాయి. గ్రామ చావడి వద్ద ఊరి జనం గుమికూడి ఉన్నారు. అందరి ముఖాల్లోనూ ఆకలి, నిరాశ. ఎన్నాళ్లైంది తండ్రి నీటి చుక్కను చూసి? ఈ ఏడాదైనా కరుణిస్తావా లేదా? మా కడుపులు ఎండిపోతున్నాయి. లాభం లేదు రంగయ్య. ఈ ఊరిని ఆ దేవుడు కూడా విడిచిపెట్టాడు. తాగటానికి గుక్కెడు నీరు లేదు, పశువులకైతే మేత లేదు. వలసపోవటం ఒక్కటే మార్గం. వలసపోవడం సమస్యకు పరిష్కారం కాదు పెదనాన్న. మన తాత ముత్తాతలు బతికిన నేల ఇది. ఇక్కడే నీరుంది, దాన్ని మనం వెతకాలి. ఎక్కడుంది రాము నీరు? బావులు ఎండిపోయాయి, చెరువులు మైదానాలయ్యాయి. నువ్వేమైనా ఆకాశాన్ని దించి నీరు తెస్తావా? ఆకాశం నుండి నీరు రావాలంటే ముందు కింద తడి ఉండాలి. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు. ఈ ఊరు పక్కనున్న ఆ నల్లమల కొండల్లో ఒకప్పుడు ఒక ప్రవాహం ఉండేదట. అది హఠాత్తుగా ఆగిపోయింది. అవును రాము, నా చిన్నప్పుడు మా తాత చెప్పేవాడు. ఆ కొండల్లో ఒక జలధార ఉండేదని, అది ఊరిని సస్యశ్యామలం చేసేదని. కాని ఒకరోజు అకస్మాత్తుగా అది ఆగిపోయింది. అది దైవాగ్రహం అనుకున్నాం. అది దైవాగ్రహం కాదు పెదనాన్న, ఎవరో చేసిన కుట్ర. మన ఊరిని శాసిస్తున్న ఆ ధనవంతుడు భూపతి రాకముందే ఆ నీరు ఆగిపోయింది. దీని వెనుక ఏదో రహస్యం ఉంది. అంతలోనే భూపతి నమ్మినబంటు కోటయ్య కొందరు మనుషులతో అక్కడికి వస్తాడు. అతని చేతిలో లాఠీ ఉంది. ఏంట్రా రాము, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? భూపతి గారు దయామయుడు కాబట్టి మీకు ట్యాంకర్ల ద్వారా నీరు ఇప్పిస్తున్నారు. ఆయనపైనే నిందలు వేస్తావా? దయామయుడా? ఊర్లో ఉన్న ఉమ్మడి భూములను తక్కువ ధరకు కొట్టేయడానికే ఆయన ఈ కృత్రిమ కరువును సృష్టించాడు. నీరు కావాలంటే భూములు రాయించుకుంటున్నాడు. దీన్ని నేను నమ్మను. నోరు అదుపులో పెట్టుకో రాము. రేపటి నుండి మీ చావడికి నీటి బండి రాదు. అప్పుడు తెలుస్తుంది నీరు లేకపోతే ప్రాణంలా పోతుందో అని కోటయ్య మనుషులతో వెళ్ళిపోతాడు. ఊరు జనం భయంతో వణికిపోతారు. చూసావా రాము, నీ వల్ల రేపటి నుండి ఆ కాస్త నీరు కూడా రాదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? భయపడకండి. పరాయివాడిచ్చే నీటి కోసం మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దు. రేపు ఉదయమే నేను ఆ నల్లమల కొండల్లోకి వెళ్తున్నాను. ఆ జలధార రహస్యాన్ని ఛేదించి మన ఊరికి నీరు తెస్తాను. ఇది నా శపథం. సూర్యుడు ఉదయిస్తున్నాడు. రాము చేతిలో ఒక కర్ర, సద్దిమూట పట్టుకుని కొండల్లో నడుస్తున్నాడు. చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు, ముళ్ళ పొదలు ఉన్నాయి. మా తాత చెప్పిన గుర్తుల ప్రకారం ఆ జలధార ఒక పెద్ద ఏనుగు ఆకారంలో ఉన్న కొండ కింద నుండి రావాలి. ఎక్కడుంది ఆ కొండ? అతను గంటల తరబడి నడుస్తాడు. గొంతు ఎండిపోతుంది. తన వద్దున్న కాస్త నీటిని తాగి మళ్లీ ముందుకు సాగుతాడు. దూరంగా ఒక పెద్ద ఏనుగు ఆకారపు కొండ కనిపిస్తుంది.
రాము సంతోషంతో అటువైపు పరిగెడతాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక వింత దృశ్యం కనిపిస్తుంది. ఆ కొండ గుహ ముందు భూపతి మనుషులు ఆయుధాలతో కాపలా కాస్తున్నారు. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? అంటే నేను అనుకున్నది నిజమే, ఈ గుహలోనే ఏదో ఉంది. అంతలో కోటయ్య అక్కడికి వస్తాడు. కాపలాదారులతో మాట్లాడుతుంటాడు. రాము వినడానికి దగ్గరగా వెళ్తాడు. ఒరే జాగ్రత్త, ఊరి నుండి ఎవడైనా ఇటు వస్తే ప్రాణాలతో పోనివ్వకండి. ఆ గుహలో ఉన్న రహస్య గోడ వెనుక నది లాంటి ప్రవాహం ఉంది. భూపతి గారు ఆ గోడను కట్టించి నీటిని ఆపేశారు. ఊరి జనం భూములన్నీ ఆయన పేరిట రాశాక ఆ నీటిని తన ఫ్యాక్టరీకి మళ్లించుకుంటారు. ఆ గోడ చాలా బలంగా ఉంది. దానిని బద్దలు కొట్టడం ఎవరి తరం కాదు. ఎంత దుర్మార్గులు! ఊరి జనాన్ని ఆకలితో చంపుతూ నీటిని దాచేశారు. ఈ గోడను నేను ఎలాగైనా బద్దలు కొట్టాలి. ఆ రాత్రి ఊరి పెద్ద భూపతి ఇంట్లో దొంగతనం చేసిన ఒక దొంగ రంగడు భుజాన పెద్ద నగల మూట పట్టుకుని వర్షంలో తడుస్తూ రొప్పుతూ పరిగెత్తుకుంటూ అదే పెద్ద చెట్టు వైపు వస్తాడు. అబ్బా, ఈరోజు నా అదృష్టం పడింది. భూపతి ఇంట్లో ఉన్న నగల పెట్టెలు, వెండి నాణేలు, బంగారు ఆభరణాలు అన్నీ ఒక్కటి కూడా వదలకుండా దోచేశాను. ఈ కుండపోత వర్షం నాకు చాలా బాగా సహాయం చేసింది. కాపలాదారులు ఎవరూ నన్ను వెంబడించలేకపోయారు. కాని ఈ భారీ మూటతో ఇప్పుడే వెళ్తే దొరికిపోతాను. ఈ అడవిలోనే దాచాలి. అరెరే, ఇక్కడ ఒక పెద్ద చెట్టు తొర్ర ఉందే. ఇందులో దాచి తెల్లవారాక తీసుకెళ్తాను అని దొంగరంగుడు మెల్లగా చెట్టు తొర లోపలికి తలపెడతాడు. లోపల దీపం వెలుతురులో ఉన్న రాముని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఎవరిది? ఎవరైనా నోరు తెరిచారో మీ ప్రాణాలు ఈ అడవిలోనే గాల్లో కలిసిపోతాయి. జాగ్రత్త. ఈ అర్ధరాత్రి వేళ ఈ అడవి చెట్టు తొరలో నువ్వేం చేస్తున్నావు? అయ్యా, నేను ఊరి బాటసారిని. రాత్రి పడ్డ వర్షానికి దిక్కులేక ఇక్కడ తలదాచుకున్నాను. నువ్వెవరో నాకు తెలీదు. నీ గొడవలు నాకసలొద్దు. నన్నేమీ చేయకు బాబూ. ఓహో, చాలా మంచిదైంది. నా దారికి అడ్డు లేకుండా పడి ఉండు. నేను తెచ్చిన ఈ నగల మూటను కూడా ఇదే తొరలో దాచుకుంటాను. నేను వెళ్లే వరకు నోరు మూసుకుని ఆ మూలన పడి ఉండాలి. బయటకు వెళ్లాలని చూశావో ఈ అడవిలోనే నిన్ను పాతిపెడతాను. వాడి చేతిలో ఉన్న కేవలం మాటలతోనే భయపెడుతున్నాడు. కాసేపు వాడు చెప్పినట్టే వింటున్నట్టు నటిద్దాం. వాడికి నా మీద నమ్మకం కలగాలి. ఆ తర్వాత సమయం చూసి వాణ్ణి బంధించాలి. అయ్యా దొంగగారు, మీరేం కంగారు పడకండి. నేను ఊరు జనానికి అస్సలు చెప్పను. అయినా ఆ మూట కింద పెడితే తేమ వచ్చి నగలు పాడవుతాయి. ఎవరైనా చూస్తారు. ఆ మూట ఇటివ్వండి. పైనున్న కొమ్మల సందులో ఎవ్వరికీ కనిపించకుండా దాస్తాను. అప్పుడు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఓహో, నువ్వు చూడ్డానికి అమాయకుడిలా ఉన్నావు, కానీ బుర్ర బాగానే ఉందే. సరే, ఆ మూటను పైన దాచు. దొంగరంగడు రాము మాటలను పూర్తిగా నమ్మి నగల మూటను రాముకివ్వబోతాడు. సరిగ్గా అదే సమయంలో రాముడు ఆ మూటను గట్టిగా లాగి దూరంగా విసిరేసి తన 2 చేతులతో దొంగనను వెనుక నుండి గట్టిగా పట్టుకుంటాడు. ఏయ్, నన్నే మోసం చేస్తావా? ఎంత ధైర్యంరా నీకు? వదులు, నన్ను వదులు, లేదంటే నిన్ను వదులు. నన్ను ఆపడం నీ తరం కాదు దొంగ వెధవా. పేదల రక్తమాంసాలు పిండి సంపాదించిన ఆస్తిని దోచుకుంటే ఊరుకుంటానా? రాముడు సమయస్ఫూర్తితో పక్కనే ఉన్న గట్టి అడవి తీగలను చెట్టు తొర్ర లోపల ఉన్న ఒక లావుపాటి వేరుకి గట్టిగా బంధించేస్తాడు. దొంగ ఎంత కేకలు వేసినా బయటకు రాకుండా. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఎండిపోయిన కొండవాగు గుండా స్వచ్ఛమైన నీరు గలగల పారుతూ గ్రామం వైపు వస్తోంది. నిజంగానే నీరు రావడం చూసి అందరి కళ్లలో ఆనంద బాష్పాలు రాల్తాయి. దేవుడా, మా ఊరు బతికింది. మా పశువుల దాహం తీరింది. రంగయ్య బాబాయ్ రాము అన్న మాట నిలబెట్టుకున్నాడు. వాడు ఒంటరిగా వెళ్లి కొండదేవతను ప్రసన్నం చేసుకున్నాడు. అంతలోనే ఆ ప్రాంతానికి భూపతి కోపంతో వస్తాడు. అతని ముఖం కోపంతో నల్లగా మారిపోతుంది. ఆపండి, ఈ సంబరాలు ఆపండి. నా అనుమతి లేకుండా నా కొండల్లోని నీటిని ఈ ఊర్లోకి ఎవరు రానిచ్చారు? కోటయ్య, ఏం చేశావురా నువ్వు? భూపతి గారు,
మీ కోటయ్య ఏం చేయలేడు. మీ ముందు ఈరోజు ధర్మమే గెలిచింది. ఈ నీరు మీ సొంతం కాదు. ఇది ఈ ప్రకృతి మన ఊరికిచ్చిన వరం. ఒరే రాము, ఎక్కువ మాట్లాడకు. ఈ ఊరి చుట్టుపక్కల ఉన్న భూముల తాకట్టు కాగితాలన్నీ నా పెట్టెలో ఉన్నాయి. ఆ కాగితాల ప్రకారం ఈ ఊరు నా గుప్పిట్లో ఉంది. మీలో ఎవరైనా ఈ నీటిని ముట్టుకుంటే మిమ్మల్ని ఇక్కడి నుండి వెళ్ళగొడతాను. భూపతి గారు, మిమ్మల్ని ఊరు నుండి వెళ్ళగొట్టడానికి సమయం ఆసన్నమైంది. ఇటు చూడండి. నిన్న రాత్రి నేను కొండల్లోకి వెళ్లే ముందే మన ఊరు పెద్దలను తీసుకుని జిల్లా అధికారి గారి వద్దకు పంపాను. మన ఊరు ఉమ్మడి నీటి ప్రవాహాన్ని మీరు అక్రమంగా రాతిగోడ కట్టి ఆపినట్లు ఆ గోడ తాలూకు ఆనవాళ్లను చూపించడానికి వారిని ఇక్కడికి రప్పించాను. అంతేకాదు, రాత్రి మీ ఇంట దొంగతనం చేసిన దొంగను అడవి తీగలతో బంధించి వచ్చాను. ఇదిగో, మీరు పేదల నుంచి దోచుకున్న ఆస్తి, మీ నగల మూట. రాము వెనుక నుండి జిల్లా అధికారి పోలీసులతో అక్కడికి చేరుకుంటాడు. భూపతి, ప్రభుత్వానికి చెందిన నీటిని అక్రమంగా బంధించి కరువు సృష్టించి పేద ప్రజల భూములు లాక్కోవాలని చూసినందుకు, అక్రమ ఆస్తులు కూడబెట్టినందుకు నిన్ను కఠినంగా శిక్షిస్తున్నాను. పోలీసులు భూపతిని బంధించి సంకెళ్ళు వేసి తీసుకెళ్తారు. రాము సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని ఊరి జనం అందరూ జేజేలతో మెచ్చుకుంటారు. ఆపద ఎంత పెద్దదైనా, శత్రువు ఎంత బలవంతుడైనా అధైర్యపడకుండా సమయస్ఫూర్తితో, తెలివితో పోరాడితే విజయం మనదే అవుతుంది.